Hi friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బీహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బకాసుర రెస్టారెంట్ అనే మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రవీణ్, ఎవరైనా వైవా హర్ష అండ్ గడ రామ్, కృష్ణ భగవాన్ వీళ్ళు నలుగురు యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకొక నలుగురు కూడా ఉన్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై ఎస్జే శివ. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ప్రవీణ్ ఏమో జాబ్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్లోనే. అక్కడే చాలా హ్యూమిలేషన్ ఫేస్ అవుతూ ఉంటారు. ఆయనతో పాటు ఇంకో నలుగురు కూడా అందరూ కలిపి బ్యాచిలర్స్ హౌస్ ఉంటాయి కదా, సో అలాగా ఉంటారనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏదో చెయ్యాలి, మనం ఏదైనా డబ్బులు సంపాదించి ఒక రెస్టారెంట్ పెట్టాలి అన్నది ప్రవీణ్ కోరిక. సో ఒకరోజు బాగా ఎమోషనలీ చాలా ఇష్యూస్ అవుతున్నాయి, ఏం చేద్దాము అంటే వీళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్గా ఒక్కొక్క టీ ట్రై చేస్తూ ఉంటారు. లైక్ యూట్యూబ్ ఛానల్ అని ఇలా చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు. సో అలా ట్రై చేసే విధానంలో ఏమైంది అండ్ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా 2 hours 38 minutes ఉంది. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. ఇంత పెద్ద మూవీ ఎలా తీయగలిగారు అన్నది నాకు అసలు అర్థమే కాలేదు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సెంటిమెంట్ వర్కౌట్ చేద్దామని ట్రై చేశారు. ఎలా అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు ఇంతే అన్నట్టు ప్రవీణ్ ప్రతిసారి స్టార్ట్ చేయడము. అలానే ఇంకా నలుగురు దీంతో పాటు ఇంకో నలుగురు తిరుగుతుంటారు అనమాట. వాళ్ళు కూడా అలాగే ఏదో కష్టాల్లో బాధలు. పోనీ ఏం చేస్తున్నారా మీరు, ఏమైనా వర్క్ చేస్తున్నారంటే వర్క్ చేసినట్టు చూపించరు, వాళ్ళు ఏమీ చేసినట్టు చూపించరు, అలాగా కూర్చుంటారనమాట. ఈ ప్రవీణ్ అన్ననే ఫుడ్ పడుతున్నట్టు అలా చూపిస్తారనమాట. ఇంక వాళ్ళు ఏమీ చెయ్యరు. అలాగే గడిచిపోయింది అనమాట. నాకైతే చాలా నవ్వొచ్చింది, ఆశ్చర్యం వేసింది అసలు ఎలా తీసేది సినిమాని అని. అండ్ ఈ మూవీలో మెయిన్ ఫ్లాస్ ఏంటి తెలుసా, ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అసలు ఈ మూవీ మొత్తం కూడా మనకి యాంబియన్స్ చూసినా సరే, ఆ కాన్సెప్ట్ చూసినా సరే, రోమాంచం మూవీ ఉంటుంది కదా, శోభన్ షబ్బీర్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అందులో అందరూ మెయిన్ లీడ్స్ అనుకోండి. ఆ మూవీ లాగే ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా. ఆ ఇల్లు చూస్తే అలానే ఉంటుంది. ఇంకా మధ్యలో ఒక గోస్ట్ని తీసుకొస్తారనమాట. ఆ గోస్ట్తో పాటు ఉండే సీన్స్ అవన్నీ చూసినా సేమ్ సీన్సే ఉంటాయి. నాకైతే అసలు చాలా హెడేక్ అనిపించింది ఎందుకు ఇలాంటి మూవీ తీయడం అన్నది నాకైతే అర్థం కాలేదు. పోనీ మూవీలో కంటెంట్ ఏమీ లేదు అంటే ఒకే టైం రిపీటివ్ సీన్ 5 times 6 times 5 times 6 times. వీళ్ళు ఎలా ఉంటారంటే మూవీ మొత్తంలోనే మనము రెస్టారెంట్ పెట్టాలంటే ఒక 50 lakhs పెట్టాలి అన్న దాంతో ఉంటారు. ఏదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఉండదు. అస్సలు ఒక్క చిన్నదానికి కూడా మనం ఎక్కడ కనెక్ట్ అవ్వలేము. అంత ల్యాగ్తోని అంత చిరాగ్గా తీశారు మూవీ అని నాకైతే పర్సనల్గా అనిపించింది. అండ్ అది కాక ఇక్కడ ఒక అసలు ఈ సినిమాలో కాన్సెప్ట్ అంటే ఒక దెయ్యం వస్తుంది ఇంటికి, అదే కాన్సెప్ట్. దానికని చెప్పి ప్రీ బ్యాక్ ఒక స్టోరీ చూపిస్తారనమాట. ఫస్ట్లో జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని. లైక్ ఎలా అంటే రోమాంచంలో ఓజో బోర్డు తీసుకొచ్చి అది ఒక బుక్ని తీసుకొచ్చి పడుతుంది అనమాట. అది బాగాలేదు, అది చాలా ఫేక్గా ఉంది. ఇంకా ఏది నాకు నచ్చలేదు అనమాట ఈ మూవీలో. స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్రతిదీ కూడా చాలా చిరాగ్గానే అనిపించింది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లోని ఎలా అయితే వైవా హర్ష ఉంటారో ఆయన్ని చూపిస్తారు. అది కూడా పెద్ద లూప్ హోల్ ఉన్నట్టే అనిపించింది నాకు. వైవా హర్ష ఏదైతే నేను బాధపడుతూ అలా చెప్తున్నాను, నేనేమీ చేయలేను అని చెప్పి బాధపడుతూ ఉంటారు అనమాట. ఏమైనా చెయ్యాలనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమీ చేయలేను అంటే ఏమీ చేయలేదని చెప్పి నాకు ఈ మూవీ చూసాకే అర్థమైంది. సో నాకు ఆ పోర్షన్ కూడా అస్సలు మినిమం టు మినిమం కన్విన్సింగ్గా అనిపించలేదు. ఈ మూవీలో చెప్పుకుంటూ పోతే నెగిటివ్స్ తప్పించి పాజిటివ్ అన్నదే కనిపించదు. పాజిటివ్ ఒక సాంగ్ అవేమీ బాగాలేవు, చూడ్డానికి ఏం బాగాలేదు. ఇందులో నాకు ఒకటి నచ్చింది. అందులో కూడా ఎలా చూపించారంటే ఎలా చెప్పాలి, అది కూడా జరగదనమాట. అలాంటిది ఒక విషయం చూపించారు. మేబీ జరిగిద్దేమో, మిగతా వాళ్ళకి జరగలేదు, నాకు జరగలేదు కదా మిగతా వాళ్ళకి జరగలేదు అని అనుకోకూడదు కదా. లైక్ యూట్యూబ్లో ఒక వీడియో పెడతారు, యూట్యూబ్లో వీడియో పెట్టిన వెంటనే ఓవర్ నైట్ మొత్తం రిచ్ లాగా అయిపోయి చాలా పాపులర్ అయిపోతుంది ఆ వీడియో. ఇమీడియట్గా 5,000 వీళ్ళకి మనీ కూడా వస్తుంది. ఇలాంటివి జరగవు యాక్చువల్లీ. ఎందుకంటే నేనే స్ట్రగుల్ అవుతున్నాను 3 సంవత్సరాల నుంచి. అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఇంకా మనతో రిలేట్ చేసుకొని ఇది అవుతుందరా అనిపించింది. ఏమో కొంతమందికి అనిపించవచ్చు సుడుండాలి, సుడుంటే అవ్వచ్చేమో అన్న ఫీలింగ్ అనిపించింది అంతే.
సో ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, చూడ్డానికి కానివ్వండి, ఏది నాకు పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. నాకైతే అసలు వన్ టైం వాచ్ అని కూడా ఫీలింగ్ రాలేదు. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇదైతే కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు HK టు బి హానెస్ట్ కంటెంట్.